ఓకేనండి. పత్రికా మిత్రులకి నమస్కారం. వేపాడ మండలం కరకవలస పంచాయతీ మారిక గ్రామం. ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చింది. ఉత్తర్వులు అంటే ఎరుకుపరుస్తున్నామని చెప్పేసి ఒక నోటీసు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆ గిరిజనులకి ఏ ఒక్క ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. రహదారి సౌకర్యం లేదు, విద్య వైద్యం అందుబాటులో లేదు. వాళ్ళొక మనుషులుగా కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించలేదు. సిపిఎం పార్టీ అనేక రోజుల నుండి పోరాటం చేస్తే ఈ మధ్యకాలంలో ఒక రోడ్డు వేయడానికి ముందుకు వచ్చారు. రోడ్డు కూడా ఇప్పుడు పనులు పూర్తవలే. కాబట్టి ఎవడెవడికో ఎక్కడో పొలంలో ఉన్న మినిస్టర్ గారికి ఏమో రోడ్లు వేస్తారు, బంగ్లాలు కడతారు, సదుపాయాలు కల్పిస్తారు. వీళ్ళు మనుషులే గిరిజనులు కాబట్టి ఏదైనా పడతారని చెప్పేసి ఆ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇది ఒక తార్కాణం మారిక సమస్య. ఈరోజు కాస్త వెలుగులోకి వచ్చారు, రోడ్డు వేశారంటే అమాయకంగా మేము నమ్మేశాం. ఎందుకంటే పాపం గిరిజనులు కూడా స్పందించారేమో రోడ్డు అని అనుకున్నాం. ఇప్పుడు నోటీసు చూసిన తర్వాత ఆ రోడ్డు మనకు కాదు, అదాని కోసమని అర్థమైంది. కాబట్టి అదాని కోసం రోడ్డు వేసి మాకు చేసామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత ఆ గ్రామం ఇప్పుడు 213 ఎకరాలు సుమారు 14 ఎకరాలు సుమారు తీసుకుంటాం. అంటే అక్కడ సుమారు 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలందరినీ తొలగించేసి మరి అంతే కదా, ఫ్యాక్టరీ పెడతామంటే హైడ్రో పవర్ ప్లాంట్ పెడతారు, ఎక్కడ రైవాడ నుండి నీరు తీసుకొస్తారు, ఇక్కడ పెట్టి విద్యుత్ సరఫరా చేస్తారు. అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు, అభివృద్ధికి సిపిఎం పార్టీ కూడా వ్యతిరేకం కాదు. కానీ ఆ గిరిజనులు ఏదైతే బతుకుతున్నారో వాళ్ళ బతుకు ఛిద్రం చేయడం అనేది చాలా దుర్మార్గం. పొద్దు ప్లెయిన్లోకి వచ్చి ఎక్కడ బతుకుతారండి? 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఇచ్చారనుకుందాం. భూమి ఇస్తారు. ఆ భూమి మీద దొరుకుతాయా? వీళ్ళ పంటలు ఏమైనా పండుతాయా? కింద ఉన్న రైతేమో భూములు అమ్ముకొని వలసలు పోతుంటే అక్కడ నుంచి ఇక్కడ భూమి ఇస్తే వీడికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? అక్కడ ఉంటే ఏది పెట్టినా పెట్టకపోయినా ప్రభుత్వం కల్పించకపోయినా ఆకు అలమో కొర్రలో మినుములో రాగులు ఏదో ఒకటి చేసుకుని బతుకుతున్నాడు. ఇప్పుడు ఆ బతుకు కూడా లేకుండా 100 కుటుంబాలు ఉరి చేసినట్టు ప్రభుత్వం. కాబట్టి మేము చెప్తున్న ఈ సమస్యలు చాలా ఉన్నాయి. సముఖంగా అధికారుల సమక్షంలో చెప్తున్నది ఈరోజు ఇక్కడికైతే ఇంకోసారి పెట్టండి. ఇలాంటి స్థలాలు బోర్డులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మారిక కొండ మీద అడుగు పెడితే అంగీకరించేది లేదు. సిపిఎం పార్టీ మొదటి నుండి వాళ్ళ కోసం పోరాడుతున్నాం, ఇప్పటికీ పోరాడతాం, ప్రాణాలను అర్పిస్తాం తప్ప అక్కడ ఈ చట్టాలు ఇవన్నీ పెడితే మాత్రం ఆ గిరిజనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లైఫ్ ఇవ్వలేరు. ఇస్తే మేము కూడా వ్యతిరేకం కాదు, ఇవ్వడానికి అవకాశం లేదు, ఇచ్చిన వాళ్ళు బతకలేరు. అందుకని పొడవారి దగ్గర పెట్టారు అల్యూమినియం ప్లాంట్, అక్కడ గిరిజనులందరూ తిరగబడ్డారు. సిచ్యువేషన్ అందరూ తెలుసు. ఎందుకని ఆ కొండ గారు తీస్తే బ్యాక్ సైడ్ తీస్తే అక్కడ వాళ్ళు బతకలేరు. కాబట్టి ఎక్కడైతే గిరిజనులు బతుకుందో ఆ బతుకుని భద్రత కల్పించి వాళ్ళకి మరి మనుషుల్లా గుర్తించి గిరిజనులకు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉంది. మాట్లాడితే గిరిజనులు హరిజనులు మేము మీకోసం ఉన్నాం, ప్రాణాలు ఇచ్చేస్తాం, ఇవన్నీ ఒట్టి మాటలు అని అర్థమవుతుంది. అందుకని ఈరోజు మేము చెప్తున్నది ఎట్టి పరిస్థితుల్లో ఈ మారికొండని మీరు తీసుకొని ఆదానికి అప్పచెప్తే అంగీకరించే ప్రశ్న లేదు. కాబట్టి ఈరోజు ఎంఆర్ఓ గారు ఇక్కడ వీరి సమక్షంలో మేము చెప్తాను, ఖచ్చితంగా అక్కడ మేము ఆదానికి భూములేమో గిరిజనులకు ఇంకా సదుపాయాలు కల్పిస్తాం, వాళ్ళ బతుకు భద్రత కల్పిస్తాం అని చెప్పేదాకా ఎక్కడ నుండి కదిలేదు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా కూడా కోరుతున్నాం, జిల్లా కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సంబంధిత మినిస్టర్ గారు కానీ చెప్తున్నాం, మీరు ఎక్కడైనా పెట్టుకోండి. ఇక్కడ పెడితే ఆ గిరిజనులు 100 కుటుంబాలు నాశనం అవుతాయి. వాళ్ళు నాశనం చేసే పని చేస్తారా? ప్రజల కోసం మేము ఉన్నామని చెప్పి ప్రజలకు ఉరేస్తారా? ఈ అభివృద్ధి కోసం ఎక్కడైనా ఏదైనా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు పరిశీలిస్తే ఏమాత్రం స్థలం ఎక్కడైనా దొరుకుతుంది, అక్కడ పెట్టుకోండి. ఈ కొండ మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకోవడానికి లేదని, తీసుకుంటే ఊరుకోమని మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. భూమి ఉన్న మనకి అంటే రోడ్డు ఇచ్చారు. రోడ్డు కొన్ని సార్లు మేము పోరాటం చేసామండి. రోడ్డు వస్తే ఎంత మాకు సంతోషంగా మాకు మేలు కలుగుతుంది అని మేము అనుకున్నాం. అందులో మాకు ప్రభుత్వం కొన్ని సబ్సిడీలు రకరకాలు ఇది ఇచ్చిన మాకు ఇచ్చిన ప్రభుత్వం మనకి ఇవ్వకపోయింది. మేము ఆ కొండ మీద ఏం దుంపలు తవ్వుకునే అనేది కష్టపడి మా పొలాలు పంట పండించుకుని మేము బతుకుతామండి. మేము ఆశపడి బతుకుతాం. అక్కడ ఉంటే మమ్మల్ని మా బతుకులు భద్రపాలు చేస్తూ అప్పనికి ఆదానికి ఆ భూమి అప్పగిస్తే మేము ఎలా బతకాలి, ఎలా కావాలి? కానీ మేము ప్రాణం పోయిన మేము మా ఊరి కోసం కాపాడుకుంటాము. మేము ఇక్కడ అధికార సమాధానం చెప్పే వరకు మేము కదలం, ఇక్కడ ఉంటాము. ఇంకా కావాలి అవసరం అంటే ఊరి అందరూ కూడా మా పిల్లలు అందరు వచ్చి ఇక్కడ ఉంటామని మేము అనుకుంటున్నాము. ఇదే పోరాటంకి ఇదే ధర్నా కాదు, రోడ్డు కోసం ఎన్నిసార్లు వచ్చాము. అప్పటి వరకు చేశారు, మా కోసం మేము సంతోషపడాము. కానీ ఇప్పుడేమో ఆధారం మనకి అప్పగించడానికి ఇప్పుడు చూస్తున్నారండి. అందుకు మనకు చాలా బాధాకరంగా ఉంది. మేము రోడ్డు లేనందుకు వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ బతుకుంటే మా బతుకుని మమ్మల్ని బజార్ పాలు చేస్తున్నారు. మేము అసలు ఎలాగ బతకలేని పరిస్థితులు మేము ఇప్పుడు ఉన్నామండి. అందుకనేసి గెమ్మిలప్పలేనండి.
గ్రామాన్ని రక్షించండి, అదానికి అప్పగించొద్దు, వారి గ్రామాన్ని అదానికి అప్పగించొద్దు. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. జిందాబాద్ సిపిఎం. ఏంటి ఫోటోలు అంటే మాకు వేయాలి, మీరు విలేకరులు వెళ్ళిపోతారు, మీరే మాకు అన్నారు. అలాగే అలాగే వేస్తాం ఏమా వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. అప్పచెప్పొద్దు మారి గ్రామాన్ని, అప్పచెప్పొద్దు మారి గ్రామాన్ని. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. ఏప్రిల్ 6 PM 6 లోపల వారికి గ్రామాన్ని ఆదానికి అప్పగించొద్దు, వారికి గ్రామాన్ని ఆదానికి అప్పగించొద్దు. రచించాలి కేంద్ర ప్రభుత్వం ఉండే వైఖరి. వారికి గ్రామాన్ని ఆదానికి అప్పగించొద్దు. జిందాబాద్ సిపిఎం. కార్యక్రమాన్ని ఆదానికి అప్పగించొద్దు, కార్యక్రమాన్ని ఆదానికి అప్పగించొద్దు, కార్యక్రమానికి ఆదానికి అప్పగించి గిరిజన పొట్ట కొట్టద్దు, కార్యక్రమాన్ని ఆదానికి అప్పగించి గిరిజన పొట్ట కొట్టద్దు. పంట పొలాల్ని, గ్రామాలని, కొండల్ని ఆదానికి అప్పగించొద్దు. గిరిజనులు కాపాడండి, గిరిజనులు కాపాడండి. వారి గ్రామాన్ని రక్షించుకుంటాం, మదానికి అప్పగించొద్దు, తీసుకోవాలి. వారి గిరిజన బతుకుల్లో బుగ్గిపాలు చేయొద్దు. వారి గిరిజన మదానికి అప్పగించొద్దు. ప్రాణాలైనా అర్పిస్తాం, మా గ్రామాన్ని రక్షించుకుంటాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం.